హే గైస్, ఈరోజు మన వీడియోలో సెట్ ఆపరేషన్స్ అంటే ఏంటో చూద్దాం. సో మనకి సెట్ ఆపరేషన్స్ వచ్చేసి 4 ఆపరేషన్స్: యూనియన్, యూనియన్ ఆల్, ఇంటర్సెక్ట్, ఎక్సెప్ట్ ఆర్ మైనస్ అని చెప్పి మనం పిలుస్తాము. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనియన్ అంటే ఏంటో చూద్దాం. సో యూనియన్ అంటే ఎస్క్యూఎల్లో యూనియన్ని యూజ్ చేసి మనం 2 or more సెలెక్ట్ స్టేట్మెంట్స్ ద్వారా వచ్చే రిజల్ట్స్ని మనం ఒకటిగా కలపవచ్చు. అంటే ఏంటంటే ఎలా డూప్లికేట్ రోస్ని రిమూవ్ చేసుకొని మనం ఈక్వల్గా ఉన్న వాటిని కన్సిడర్ చేసుకుంటాం. అండ్ ఇది యూనియన్లో వచ్చేసి సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉండాలి, సేమ్ డేటా టైప్స్ ఉండాలి, అండ్ సేమ్ ఆర్డర్ ఆఫ్ కాలమ్స్ అనేవి మనకి ఉండాలి. సో యూనియన్ అంటే ఏంటో మనం క్వెరీ చూద్దాం. అండ్ దీనికి వచ్చేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో టేబుల్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం 2 టేబుల్స్ని క్రియేట్ చేసుకున్నాము అండ్ వేరే టేబుల్ని క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేట్ టేబుల్ నేమ్ నేను ఏదో ర్యాండమ్గా ఫార్మర్ ఎంప్లాయీ టేబుల్ అనేది క్రియేట్ చేసుకుందాం. సో ఇందులో ఎంప్లాయీ ఐడి, సో మనకు ఎంప్లాయీ ఐడి అనేది ఇంటీజర్. నెక్స్ట్ ఫస్ట్ నేమ్, మనకు అది క్యారెక్టర్స్ కాబట్టి varchar. అండ్ నెక్స్ట్ వచ్చి డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ అనేది మనకి ఇంట్. సో ఎగ్జిక్యూట్ చేద్దాం. సో మనకి టేబుల్ అనేది స్ట్రక్చర్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు మనం దీనికి వాల్యూస్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. అంటే ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, ఏమేమి తీసుకున్నాం? ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్ అండ్ డిపార్ట్మెంట్ ఐడి. సో ఇప్పుడు మనం దీనికి వాల్యూస్ అనేవి ఇచ్చుకోవాలి. వాల్యూస్ ఒక ర్యాండమ్ నేమ్ రవి, డిపార్ట్మెంట్ ఐడి, నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఐడి. సో ఎగ్జిక్యూట్ చేసేది మనకి వాల్యూస్ అనేవి ఇన్సర్ట్ అయింది. సో చెక్ చేసుకుందాం. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో టేబుల్ అనేది క్రియేట్ అయిందో లేదో చెక్ చేసుకో. సో మనకి ఇక్కడ వాల్యూస్ ఇన్సర్ట్ అయిన తర్వాత మనకి టేబుల్ అనేది క్రియేట్ అయింది. అండ్ వన్ థింగ్, మనకి మన డేటాబేస్లో మనం తీసుకున్న డేటాబేస్లో ఎన్ని టేబుల్స్ క్రియేట్ చేసుకున్నాం అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఎలా అంటే సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ SYS డాట్ టేబుల్స్. SYS అంటే సిస్టమ్. సో మన సిస్టంలో మన డేటాబేస్లో ఎన్ని టేబుల్స్ క్రియేట్ చేసుకున్నాం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మొత్తం మనకి 4 టేబుల్స్ అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట. సో మనకి టేబుల్ ఇప్పుడు యూనియన్ ఆపరేషన్ని పెర్ఫామ్ చేద్దాం. సో సెలెక్ట్ ఫస్ట్ నేమ్ ఫ్రమ్
table name union operation select ఫస్ట్ అంటే 2 టేబుల్స్ని మనం ఇక్కడ కంబైన్ చేయడం అనేది జరుగుతుంది. సో వీళ్ళు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో మనకి ఇక్కడ మనం ప్రీవియస్ టేబుల్లో ఉన్న ఫస్ట్ నేమ్ అండ్ యూనియన్ కలిపి ఇప్పుడు తీసుకున్న వాళ్ళ యొక్క నేమ్స్ని యూనియన్ చేసేస్తుంది. మనం ఎవరైనా తీసుకున్నాం, రవి అండ్ జేన్. సో వాళ్ళిద్దరిని ఇక్కడ కంబైన్ చేసి ఫస్ట్ నేమ్ అనేది మనకి ఇచ్చింది. ఇది యూనియన్. నెక్స్ట్ యూనియన్ ఆల్. యూనియన్ ఆల్ అంటే ఏంటంటే యూనియన్ ఆల్ ఏంటంటే 2 or more సెలెక్ట్ క్వెరీస్ ఉన్న రిజల్ట్స్ని మనకి కలిపే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఇది డూప్లికేట్ వాల్యూస్ని మనకి అలౌ చేస్తుంది అన్నమాట. అంటే టోటల్ అన్ని రోస్ని కలిపి మనకి చూపిస్తుంది. యూనియన్ ఏంటి? డూప్లికేట్ అలౌస్ని రిమూవ్ చేస్తుంది. యూనియన్ ఆల్ అనేది డూప్లికేట్ అలౌస్ని రిమూవ్ చేయకుండా మనకి యాజ్ ఇట్ ఈజ్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. సో క్వెరీ వచ్చేసి మనకి యూనియన్ ఆల్. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో మనం తీసుకున్నది ఏంటి? ఫస్ట్ నేమ్ కాబట్టి మనకి ఎలాంటి డూప్లికేట్ వాల్యూస్ అనేవి లేవు. మొత్తం డూప్లికేట్ వాల్యూస్తో సహా మనకి ఇక్కడ చూపించడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్సెక్ట్. ఇంటర్సెక్ట్ అనేది ఏంటంటే సెట్ ఆపరేషన్ ద్వారా మనకి 2 సెలెక్ట్ క్వెరీస్ మధ్య ఉన్న కామన్ రికార్డ్స్ని మాత్రమే మనకి చూపిస్తుంది అనమాట. అంటే డూప్లికేట్ రికార్డ్స్ని ఆటోమేటిక్గా అదే మనకి డిలీట్ అనేది చేస్తుంది. అంటే సేమ్ వాల్యూస్ అనేవి ఒకేలా ఉండాలి అండ్ డేటా టైప్స్ ఒకేలా ఉండాలి అండ్ కాలమ్ నేమ్స్ అనేవి కూడా మనకి ఒకేలా ఉండాలి. సో ఇక్కడ ఇంటర్సెక్ట్ అనేది తీసుకుంటాం. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో మనకి 2 టేబుల్స్లో ఏదైతే కామన్ రికార్డ్ ఉందో అది మాత్రం చూపించింది. సో మన 2 టేబుల్స్లో రవి అనే ఎంప్లాయీ కామన్గా ఉన్నాడు కాబట్టి అక్కడ మనకి రవి నేమ్ డిస్ప్లే అయింది. సో ఇంటర్సెక్ట్ అంటే ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎక్సెప్ట్ ఆర్ మైనస్ అంటే ఫస్ట్ ఎస్క్యూఎల్లో ఎక్సెప్ట్ అనేది అంటే ఫస్ట్ ఎస్క్యూఎల్లో ఉన్న ఆర్ లేదా ఆ సెకండ్ క్వెరీలో ఉన్న లేని రికార్డ్స్ని మాత్రం మనకి ఇక్కడ చూపిస్తుంది. అంటే ఇది కూడా మనకి డూప్లికేట్ రికార్డ్స్ని ఆటోమేటిక్గా మనకి ఇక్కడ రిమూవ్ అనేది చేస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి డేటాబేస్లో మనకున్న ఒరాకిల్ డేటాబేస్లో మైనస్ అని చెప్పి మనం పిలుస్తాం. సో ఎస్క్యూఎల్లో ఎక్సెప్ట్ అని చెప్పి పిలిస్తే ఒరాకిల్లో మైనస్ అని మనం చూపిస్తాం అన్నమాట. సో దీని క్వెరీ అనేది చూడు. అండ్ బోత్ ఎక్సెప్ట్ అండ్ మైనస్ అనేది సేమ్. ఎస్క్యూఎల్లో మనం ఎక్సెప్ట్ అని పిలిస్తే ఒరాకిల్లో మైనస్ అని చెప్పి పిలుస్తాం అన్నమాట. సేమ్ ఇక్కడ ఎక్సెప్ట్. సో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో 2 టేబుల్స్లో లేని రికార్డ్స్ మాత్రమే చూపిస్తుంది. అంటే కామన్గా లేని రికార్డ్స్ మనకి ఇక్కడ చూపిస్తుంది. అండ్ సేమ్ అలానే మైనస్ని కూడా యూజ్ చేద్దాం. మైనస్. సో ఇక్కడ మనకి
చూపిస్తుంది కదా. సో ఇది మైనస్ అంటే. సో గైస్, ఇది సెట్ ఆపరేషన్స్ అంటే. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే కోడ్ జోన్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. And thank you for watching this video.